హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మార్చి 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి శుభవార్తను అయితే ప్రకటించారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మార్చి 1వ తేదీన మనకు ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్దారులకు సంబంధించి, ముఖ్యంగా ఎవరైతే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరికీ సంబంధించి ఇప్పుడు రీసెంట్గా 200 కొత్త పెన్షన్లు అనేది విడుదల చేశారు. అయితే ఒక జిల్లాకి 200 కొత్త పెన్షన్లు విడుదల చేశారు. అయితే ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోతే మీరు సచివాలయాల్లో వెళ్ళి అప్లై చేసుకోండి. సో 200 కొత్త పెన్షన్లు కదా, మా పేరు వస్తుందా అంటే, సో ఇది మీ అదృష్టం పైన అయితే ఆధారపడి ఉంటుంది. సో మీరు అప్లై చేసుకోండి. మళ్ళీ మనకు కొత్త పెన్షన్లు అయితే విడుదల చేస్తారని చెప్పేసి త్వరలో అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అలాగే మనకు రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే, కొంతమంది ఏంటంటే రీసెంట్గా భర్త ఎవరైతే చనిపోయి ఉంటారో వారందరూ స్పౌస్ పెన్షన్స్కి అప్లై చేసుకోండి. స్పౌస్ పెన్షన్స్కి సంబంధించి అప్లై చేసుకుంటే మీ భర్త ఏదైతే పెన్షన్ పొందుతూ ఉన్నారో ఆ పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇక నుండి నెక్స్ట్ నెల అనగా మార్చి 1 నుండి మీ పైన అయితే 4,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే పెన్షన్లకు సంబంధించి చాలామంది ఏంటంటే ఎవరైతే ఒక ప్రదేశంలో ఉండి సో పెన్షన్కు సంబంధించి ప్రతి నెల అదే ప్లేస్లో వచ్చి పెన్షన్ తీసుకునే పరిస్థితి అయితే ఉంది. చాలామంది ఏంటంటే కొన్ని కారణాల వల్ల, కొన్ని పనుల వల్ల, బిజీ షెడ్యూల్ వల్ల అయితే రాలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే వచ్చేసిందండి. ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ను పదే ఎందుకు చెప్తున్నానంటే, మీరు తప్పనిసరిగా ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ను యూజ్ చేసుకొని మీరు పెన్షన్కి సంబంధించి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే సచివాలయాలకు, ఇప్పుడు ముందు ఎక్కడైతే వచ్చి మీరు పెన్షన్ తీసుకుంటున్నారో ఆ సచివాలయాలు కాదు, ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ సచివాలయం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు, మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు అనేది తీసుకుని వెళ్తే కనుక వాళ్ళు మీ యొక్క పెన్షన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు. సో దీని ద్వారా ఏంటంటే మీ యొక్క పెన్షన్ అనేది మార్చి 1వ తేదీన మీ యొక్క పెన్షన్ అనేది అక్కడే మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు ఈ స్పౌస్ పెన్షన్స్కి సంబంధించి కూడా అయితే మీరు తప్పనిసరిగా మీరు అక్కడికి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అనేది ఇస్తే కనుక మీ పైన వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ అనేది మీకు మార్చి 1న అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.